మా ఉన్న డిమాండ్లు ఏంది, రాష్ట్రంలో ఉన్న 40,000 మంది ఆర్ఎంపీ పిఎంపీలకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం అని అంటే మేము కోరుకున్నది ఆత్మగౌరవంతో బతకడానికి ఒకటి, రెండవది మాకు గుర్తింపు, చట్టభద్రత, ఐడి కార్డు ఒక ఎగ్జామ్ పెట్టి ఇస్తారా, లేకపోతే గతంలో చేసిన ట్రైనింగ్ను పరిగణలోకి తీసుకొని మాకు ఈ సేవ అనుమతిస్తారా అని చెప్పేసి మేము వేడుకున్నాం. ఖచ్చితంగా దాన్ని కోర్టు పరిధిలో ఉన్నది. ఆ కోర్టు పరిధిలోది కొంచెము సొల్యూషన్ ఒక విధంగా రాగానే టీఎస్ఎంసీ అధికారులను కానీ, అదేవిధంగా ఐఎంఏ అధికారులను కానీ, వైద్యశాఖ అధికారులను పిలిచి కూర్చునబెట్టి మాట్లాడి మీ అందరికీ న్యాయం చేయ విధంగా సీఎం గారు కూడా మేనిఫెస్టోలో పెట్టారు. సీఎం గారు కూడా మన దృష్టికి పోయింది కాబట్టి న్యాయం చేస్తారు. కొంచెం ఓపికతోటి మీరు సమన్వయంతో ఉండాలని చెప్పి మంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా మా వాళ్ళంతా సమన్వయంతో, క్రమశిక్షణతోటి అద్దు మీరు వైద్యం చేయకుండా ప్రాథమిక చికిత్స వరకు చేసేటట్టు వాళ్ళందరినీ కాపాడుకుంటూ వస్తున్నా. అదేవిధంగా చేయమని చెప్తున్నాం. మీ ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. చివరిగా సంఘాల మధ్య వైరుధ్యం ఏమన్నా ఉందా? చాలా సంఘాలు ఉన్నాయి, కొన్ని యాక్టివ్గా పనిచేసే సంఘాలు ఉంటాయి, అసలు పనిచేయని సంఘాలు కూడా ఉన్నాయి. ఎంతవరకు కొట్లాడగలుగుతున్నాయి? అందరూ ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది కదా. మంచి ప్రశ్న వేసిరండి. ఇక ఎవరి వాళ్ళ విజ్ఞతకు వదిలేసినాం. మేము పెడుతున్నామని ఒక రోజు ముందే ఒకరు పెట్టిర్రు, మేము పెడుతున్నామని ఏదో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆత్మవిమర్శన చేసుకోకుండా ఇష్టానుసారంగా పోగొట్టుకొని ఆస్తి పోగొట్టుకొని, ఐశ్వర్యం పోగొట్టుకున్నట్టు పోగొట్టుకొని ఇంతవరకు ఈ వ్యవస్థను తీసుకొచ్చినాం. ఖచ్చితంగా వీళ్ళందరికీ అండదండగా ఉంటాం. ఆ సంఘాలు వేరైనా సంఘటితంగా ఉండి సమస్య ఒకటే, ఎజెండా ఒకటే కాబట్టి ఖచ్చితంగా దాని గురించే మా గోల్. గుర్తింపు, చట్టభద్రతనే మా గోలు. సంఘాలు ఏమని ఉండని, సంఘ నాయకులు ఏమని ఉండని, వాళ్ళు విమర్శిస్తే విమర్శించుకొని, వాళ్ళు చేసే పనులు మంచి అయితే చెయ్యని, మంచి కాకపోతే వాళ్ళనే సమాజము దూరం చేస్తుంది, సభ్యులు దూరం చేస్తారు. ఫైనల్గా మితిమీరిన వైద్యం మీ సంఘంలో ఎవరు చేయట్లేదని నేను అనుకుంటా ఉన్నాను. కట్టడి చేస్తూ వస్తూ ఉన్నారు. 100% నెలకు ఒకసారి మీటింగ్ పెడతాం, 3 నెలలకు ఒకసారి అవగాహన ఏర్పరుస్తాం. వ్యాధులపై ఏ సీజనల్ వ్యాధులు ఎట్లా వస్తాయి, 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి మారుతుంటుంది కాబట్టి 3 నెలలకు ఒకసారి మేము క్వాలిఫైడ్ డాక్టర్లతోటి, మంచి అనుభవ వైద్యులతోటి సీజనల్ వ్యాధులు ఏ విధంగా ఉంటుంది, మనం ఎంతవరకు లిమిట్స్గా పనిచేయాలి, పేద ప్రజలకు మన అక్కజల్లెనలాగా ఏ విధంగా వైద్యం చేయాలని చెప్పి వాళ్ళను సమకూర్చుకుంటూ అందరి సమభాగంలో మంచి క్రమశిక్షణతోటి మేము తీసుకుపోతున్నాం. కాకపోతే అక్కడక్కడ మాకు ఇబ్బంది పెడుతుర్రు. ఆ ఇబ్బందిని కూడా ఎదుర్కొంటాం ఖచ్చితంగా రాబోయే కాలంలో. దేనికంటే దానికి మేము పేద ప్రజల అండదండ మాకున్నన్ని రోజులు మేము ఖచ్చితంగా ఆ మారుమూల ఏరియా లోపల వైద్య సేవలు అందించుకుంటూ వాళ్ళ ప్రజల మన్ననలు పొందుతారు. సో ఇది ఓవరాల్గా ఆర్ఎంపీ పిఎంపీల హక్కుల పోరాటం కొనసాగుతుంది అని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా స్పందించి ఆర్ఎంపీ పిఎంపీలకు న్యాయం చేస్తాయన్న నమ్మకం ఉంది కాబట్టే మంత్రులను కలుస్తూ ఉన్నామని చెప్పి వెంకటరెడ్డి చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16 కోకాపేట నుంచి.